మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగృతుత్తే స్థితి ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల మిథున రాశి ఫలితాలు. మరి మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళు, మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. అమ్మా నాన్న ఆశీర్వాదము, పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ముఖ్యము. కాబట్టి మనకి కనబడే దేవుళ్ళు కాకుండా కనబడే దేవుళ్ళు మనకి చాలా ముఖ్యం. కాబట్టి కనబడే దేవుళ్ళు ఎవరు? మనకి తల్లిదండ్రులు. మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి ముందు తల్లిదండ్రులను మనం ప్రేమించు, తల్లిదండ్రులను గౌరవించు. తల్లిదండ్రుల మాట నువ్వు వినుకోకుండా సొంత ఆలోచన, సొంత డైరెక్షన్లో నువ్వు ఎంత సాధించినా కూడా సొంత ఆలోచనలో నువ్వు పోయావంటే లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా, కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కూడా, కొంచెం డిస్టర్బెంట్ అయ్యే మార్గాలు కూడా చాలా వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి మరి ఈ నెలలో 16వ తారీఖు నుంచి 16, 17, 18, 19 ఈ 3 డేట్లలో వీళ్ళకి మంచి శుభవార్త వినబోతున్నారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు ఈ నెలలో ఆటోమేటిక్గా ఎదురొచ్చే మార్గాలు కూడా దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. మరి ఇలా జాతక జీవితంలో చూసుకుంటే రాజకీయంలో కూడా మంచి అభివృద్ధి, ప్రజలలో మంచి స్పందన, మరి చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ మార్పులు రాబోతున్నాయి. ప్రమోషన్ మార్పులు లాంటి డెవలప్మెంట్ కావాల్సినవి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లానింగు అది చేతి కాడికి వస్తుంటుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వీళ్ళు ఒకరికి డైరెక్షన్ చెప్పారా అంటే వాళ్ళకి 100% వేరే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంటుంది. వీళ్ళ డైరెక్షన్ వీళ్ళకి కరెక్ట్గా సెట్ కాదు. చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ మరి ఉద్యోగం విశేషానికి రాగానే చాలా వరకు కొన్ని బాధలు పడుతుంటారు. కాబట్టి ఈ చదువు గురించి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తారు. మరి విద్యారంగంలో కూడా మంచి విద్య, ఆలోచన, తెలివితేటలు అన్నీ బాగున్నాయి. కాబట్టి వీళ్ళు ఎంత విద్య పూర్తి చేసినా కూడా ఉద్యోగ విశేషాలలో వచ్చేసి కొద్ది తొందరపాటు వల్ల వచ్చిన ఒక ఉద్యోగాన్ని ఇది చాలే అన్నట్టుగా టక్కన వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో వాడు కమిట్ అయిపోతారు, అంటే ఒకే చేసుకుంటారు. మరి అది వాళ్ళు ఒకే అయిన తర్వాత ఏమవుతుంటుందంటే వీళ్ళ జాతకంలో వీళ్ళ మైండ్లో ఉండే ఆలోచన వేరు. వీళ్ళు ఒకటి చేయాలనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. మరి వీళ్ళు ఏదో ఒక పెద్ద పని చేయాలనుకుంటారు, ఏదో చిన్న పని చేస్తుంటారు. మరి వీళ్ళకి అది ఎందువల్ల అవుతుందో స్వామి అని చాలామందికి చాలా ఆలోచనలు, చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అనుకున్న ప్లాన్ అనేది వీళ్ళకి ఎందుకు కాకోకుండా ఉండదంటే వీళ్ళు చదివిన చదువుకి దానికంటూ ఒక పవర్ అనేది రావాలంటే ఉద్యోగ విశేషాల్లో అంటే తొందరపడకూడదు. తొందరపడ్డారనుకోండి వీళ్ళకి రావాల్సిన పెద్ద ఉద్యోగం పోయి చిన్న ఉద్యోగం వస్తుంది. ఆ చిన్న ఉద్యోగం గురించి దాంట్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత పెద్ద ఉద్యోగానికి వాళ్ళకి అర్హులు కాకోకుండా ఇబ్బంది పడిపోతుంటారు. అప్పుడు ఏజీ బార్ అవుతుంటుందో, చదువులో బ్రేక్ అవుతుంటుందో, దానివల్ల ఏమవుతుంటుందంటే కొన్ని సమస్యల వల్ల డిస్టర్బెంట్ అయిపోతుంటుంది అన్నమాట. అందువల్ల వీళ్ళు ఎంతవరకు చదివారో ఆ చదివిన చదువుకి వీళ్ళు అనుకున్న ఉద్యోగానికి ఒక ప్లాన్ ప్రకారంగా కొద్దిగా వెయిట్ చేయాలి. తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు, అలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద చదువులు చదవాల్సిన యోగం ఉంది. విదేశాల ప్రయాణం ఉంది. మరి విదేశాలు వెళ్ళినా కూడా విదేశాల్లో కూడా మంచి అభివృద్ధిగా విద్య కంప్లీట్ చేస్తారు. అక్కడ కూడా కొన్ని ఉద్యోగ విశేషాల్లో కూడా అభివృద్ధిగా పొందుతారు. మరి ఇలా జీవిత లైఫ్లో చూసుకుంటే విదేశాల్లో వీళ్ళకి చాలా వరకు పవర్ఫుల్గా కొన్ని పూర్తి చేయాల్సిన కొన్ని పనులు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు, ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగము,
అలాంటి సమస్యలు అనేది వీళ్ళకి స్త్రీ నుంచి యోగము, స్త్రీ నుంచి డౌను, అలాంటి 2 విధానాలుగా చాలా వరకే కనబడుతుంది. కాబట్టి స్త్రీ విశేషంలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఇలా జాతక యోగంలో ఎక్కువగా ఇబ్బందులు, రుణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రుణబాధల వల్ల ఏ పని చేయలేకపోతుంటారు. ఈ అప్పు బాధల వల్ల ఏ పని చేయాలనుకున్నా, ఏదన్నా పోవాలనుకున్నా, ఎదుటి వాళ్ళతో మాట్లాడాలనుకున్నా వీళ్ళకి ధైర్యం అనేది సరిపోదు. అగో వాళ్ళు వస్తారో, వీళ్ళు వస్తారో, వాళ్ళు వచ్చి అప్పు అడుగుతారో, వీళ్ళు వచ్చి అప్పు అడుగుతారో, మరి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ తిరిగి ఇవ్వని ఏమైనా డిస్టర్బెంట్ చేస్తారో అన్నట్టుగా ఎక్కువగా మనిషి ఇబ్బంది అయిపోయి మానసికంగా కుమిలిపోతుంటాడు. మనిషి బతికుండగానే ఒక శవం కాలిపోవాలంటే ఈ అప్పే మెయిన్ కారణం. మనిషి బాగానే ఉంటాడు కాబట్టి శవంతో సమానంగా ఉంటారు. అలాంటిది అప్పు అంటే అలాంటి పెద్ద బాధ. మరి ఆ అప్పుని మనం ఏ విధంగా దాన్ని మనం తీర్చుకొని దాన్ని అభివృద్ధిగా చేయాలి. మరి మన మీద ఉండాల్సిన గ్రహాలు ప్రభావం ఏమిటనేది ముందు తెలుసుకోవాలి. మన మీద ఏమేమి గ్రహాలు నడుస్తున్నాయి, మన మీద ఉండాల్సిన ఈ జన్మ లగ్నాన్ని బట్టి, రాశి ఫలాన్ని బట్టి ఏ దోషానికి ఏ శాంతి చేయాలి, మరి మన మీద మన కుటుంబానికి ఎవరెవరు చెడు పూజలు చేశారు, బాలావతులు, శాతబడి, సెల్లంగి ఇలాంటి కొన్ని పూజా బలాలు కొంతమంది చేస్తుంటారు. అలాంటి చేసినవి కూడా మనం కొన్ని తీసేసుకోవాలి. అవి తీసేయాలంటే మనం ఏం చేయాలి, మరి అవి ఎలా పోతాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించాలి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీ జాతక యోగంలో మెయిన్గా అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించాలి. దుర్గాదేవిని, అమ్మవారిని పూజించాలి. మరి ఆ విధంగా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు డిస్టర్బెంట్ అవుతుంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎడు పోదామన్నా కూడా మనకి మెయిన్గా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చేసే కార్యక్రమాలలో ఎక్కువగా పార్ట్నర్షిప్ కానీ, ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి ముగ్గురు కలిసి బిజినెస్ చేయకూడదు. నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి వాహనాలు కానీ, నల్లటి బండ్లు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను మీరు పొందబోతున్నారు. మీరు ఈ 16, 17, 18 ఈ 3 తారీఖుల లోపులో మీరు కార్యక్రమాలు చేయాల్సిన దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదన్నా కంపెనీ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, మీరు అక్కడి నుంచి రావటం కానీ, మీరు ఇక్కడి నుంచి చేయటం కానీ ఆ డేట్లలో మీరు చేసుకున్నట్టుగైతే తప్పకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు అనుకున్న పనులన్నీ విజయవంతం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి, జాతక చక్రం వేసి, మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సెల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మమ్మల్ని మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి, మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి, అమ్మవారు వేర్లు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేరుని మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి, ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు, ఇది నరదిష్టికి సభకట్టు వేరు అంటారు. నరదిష్టికి ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా పిల్లల చదువు బాగుండేట్టుగా,
పిల్లలకు కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాము. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా, మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.